హాయ్ గైస్, మార్నింగ్ లెగడమే కూలీ ట్రైలర్ చూడటంతో డే స్టార్ట్ అవడం జరిగిందనమాట. యాక్చువల్గా ట్రైలర్ గురించి మనం మాట్లాడదాం, కానీ ట్రైలర్ చూస్తున్నంతసేపు అంత సూపర్ రియాక్షన్ నాలో రాలేదు. కానీ ఒక్కసారి ఈ దేవా గురించి మీకు తెలిసి కూడా అన్నప్పుడు పడింది చూడండి ఆ షాట్. అక్కడ మాత్రం ఒక్కసారిగా జలధరింపు వచ్చిందనమాట. లోకేష్ అని ఒక మంచి ఫీల్ వచ్చింది. ఇంకా ఈ ట్రైలర్ లెంత్ 3 minutes. అంతమంది స్టార్ కాస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఫ్రేములు ఇవ్వాలి కాబట్టి ఈ ట్రైలర్ లో మనం వాళ్ళందరినీ చూసాం కాబట్టి ఒక షాట్ కాదు 2-3 షాట్స్ లో మరి ఆ మాత్రం లెంత్ ఉండాలి అనేటట్టు ఆ లెంత్ ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లో మనం ఈ స్టార్ కాస్ట్ ని చూస్తుంటే చూడడానికి చాలా కన్నుల విందుగా ఉంది. అసలు ఏం జరగబోతుంది ఈ సినిమాలో అనేది ఒక చిన్న హింట్ లాగా అయితే మన వాడు ఇచ్చాడు. ఈ సినిమాలో లోకేష్ కనకరాజ్ కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని, అంటే ఆయన సినిమాల్లోంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్నిటిని బాగా పెట్టుకుంటున్నట్టున్నాడు. యాక్షన్ ఉండబోతుంది, హెవీ యాక్షన్, మంచి ఎలివేషన్స్ పడబోతున్నాయి. జస్ట్ నాట్ ఫర్ మన రజనీకాంత్, బట్ అందరికీ ఎలివేషన్స్ గట్టిగా పడబోతున్నాయి. ఆ గ్యాంగ్స్టర్ అట్మాస్ఫియర్ అండ్ అక్కడ ఏదో జరగబోతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, సమ్ స్మగ్లింగ్ ఆర్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద పోర్ట్ అన్న కైండ్ ఆఫ్ ఏదో సినారియోలు పెట్టుకుంటున్నాడు. అండ్ మన కింగ్ నాగార్జున గారిని ఆ రెబల్ కైండ్ ఆఫ్, అంటే ఒక మంచి విలనిష్ లుక్ లో చూస్తుంటే చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. మరి మన నాగార్జున గారిని ఎలా వాడుకుంటాడు లోకేష్ అని చూడాలి. అమీర్ ఖాన్ ని మాత్రం హైడ్ చేసి డైరెక్ట్ గా మనకి ఈ ట్రైలర్ లో మరి నార్త్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి మరి చూపించేశాడో తెలియదు, కానీ డైరెక్ట్ గా థియేటర్ లో చూపించుంటే ఆ కిక్ చాలా డిఫరెంట్ గా ఉండేది. ఇక్కడ చూసేయడం వల్ల మనకి థియేటర్ లో ఆయన లుక్ కూడా రివీల్ అయిపోయింది కాబట్టి మరి ఆ ఎపిసోడ్ కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంటే తప్ప ఆ సర్ప్రైజ్, ఆ ఫీల్ మనం రిసీవ్ చేసుకోలేము. మరి చూద్దాం ఏం చేస్తాడో. ఇంకా మన సూపర్ స్టార్ ని మనవాడు పిచ్చిగా సూపర్ గా చూపించబోతున్నాడు. ఒక ఫ్యాన్ బాయ్ లాగా మన సూపర్ స్టార్ ని మనవాడు పిచ్చిగా చూపించబోతున్నాడు విత్ స్వాగ్ అండ్ స్టైల్ అండ్ మన సూపర్ స్టార్ మేనరిజమ్స్ ని పెట్టుకొని అనేది చాలా క్లియర్ గా అర్థమైపోయింది. లాస్ట్ లో ఆ పోర్ట్ లో అయ్యో అనే ఒక్క షాట్ అర్థమైపోయింది మనకి ఎలా చూపించబోతున్నాడు. మన సూపర్ స్టార్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని లోకేష్ కనకరాజ్ అనేది కూడా చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అనిరుద్ మ్యూజిక్ కూడా కొడుతున్నాడు. ఇవన్నీ బానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ లో నాకు స్టోరీ పరంగా చూసినంత వరకు మాత్రం మరి ఏం చెయ్యబోతున్నాడు, ఇంతమంది స్టార్ కాస్ట్ ని పెట్టుకొని అన్ని ఎలిమెంట్స్ ని పెట్టుకొని మరి మన వాడు ఈ స్టోరీలో డిఫరెంట్ గా ఇంతకు ముందు మనం ఏమీ చూడకుండా ఇదే కదరా మనం ఫస్ట్ టైం ఇలాంటి స్టోరీ చూస్తున్నాం, ఒక డిఫరెంట్ ఫీల్ ఉన్న స్టోరీ మనవాడు మనకి చేసి చూపిస్తున్నాడు, తీసి చూపిస్తున్నాడు అన్న కైండ్ ఆఫ్ ఫీల్ ఎలా క్రియేట్ చేస్తాడు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఈ స్టోరీ పక్కకి వెళ్ళిపోకుండా ఈ స్టార్ కాస్ట్ అందరినీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వాళ్ళని స్టోరీలో బ్లెండ్ చేయడం ఈజ్ అ ఛాలెంజ్. మరి మన లోకేష్ కనకరాజ్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాడు అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఈ స్టార్ కాస్ట్ ని ప్రొజెక్ట్ చేయడానికా లేకపోతే స్టోరీలో వీళ్ళని బ్లెండ్ చేయడానికా అనేది. ఇప్పటివరకు అయితే ద బ్లెండ్ ఆఫ్ వాట్ ఎవర్ వి సా ఇన్ ద ట్రైలర్ ఇంప్రెసివ్ గానే ఉంది. మనం ఒక మంచి రైడ్ కి వెళ్ళబోతున్నామనే ఉంది. కాకపోతే ఐ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ ద ట్రైలర్. ఇంకా కొంచెం మనం చూస్తున్నంతసేపు ఒక మంచి కిక్ ఇచ్చే సీన్ లో ఒక 4-5 పడతాయేమో ట్రైలర్ లో అనుకున్నాను, బట్ ఒక 2-3 మాత్రమే పడినాయి. బట్ దట్ ఈస్ ఓకే. మన వాడు థియేటర్ లో ఈ స్టోరీని విత్ బ్లెండ్ ఆఫ్ ఆల్ దీస్ యాక్టర్స్ ని ఆ స్టోరీలో ఎలా పెట్టుకొని మనకి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాడో అనేది మాత్రం చూద్దాం. ఒకవేళ కనుక మన వాడు ఇక్కడ ఈ దేవా గురించి తెలుసు కదా అనే కనెక్ట్ మాత్రం దేనికైనా కనెక్ట్ చేస్తే ఇంకా మరి అది ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఊహించుకోలేం బాబు. థియేటర్లు బద్దలైపోతాయి, థియేటర్లో ఫ్యాన్స్ అసలు ఇంకా పిచ్చెక్కిపోతారు. మనం తెలుగు ఆడియన్స్ మనం కూడా పిచ్చెక్కిపోతాం. మరి అలాంటి కనెక్షన్లు ఏమైనా పెట్టుకొని మరి మన లోకేష్ కనకరాజ్ మనల్ని ఈ సినిమాలో ఎక్కడికక్కడ సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడా చూద్దాం. ఒక థిన్ స్టోరీ లైన్ అయితే, అంటే లైట్ గా ఒక హింట్ అయితే ఇచ్చాడు ఇక్కడ ఈ ట్రైలర్ లో స్టోరీలో ఏం జరగబోతుంది అనేది. ఆ ఎలిమెంట్ ని కొంచెం బాగా మనకి చూపిస్తూ ఒక మంచి కిక్ యాస్ ఎక్స్పీరియన్స్ మనవాడు ఇవ్వాలి అని కోరుకుంటూ మొత్తానికి కూలీ ట్రైలర్ ఈజ్ గుడ్. అంటే మన ఆర్టిస్టులందరినీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ ట్రైలర్ వాడుకున్నాడు, బట్ మంచి పస లాకి ఈ ట్రైలర్ లో మనకి చూపించడానికి వాడాడా లేదా అనేది నాకు కొంచెం చిన్న క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ ఎనీవేస్ మనకి 2 సినిమాలు ఇంపార్టెంట్ మూవీసే కాబట్టి 2 సినిమాలు మనం హ్యాపీగా చూసేస్తాం. బట్ లెట్స్ హోప్ బోత్ ఆఫ్ దీస్ మూవీస్ విల్ బీ మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసి థియేటర్ నుంచి బయట పంపిస్తాయి అని అనుకుందాం. సో అదన్నమాట సంగతి గైస్. థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఫర్ లోకేష్ కనకరాజ్ to give that experience like how we felt while watching Vikram.
వైల్ వాచింగ్ కూలీ ఆల్సో. అదనమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. బాయ్ బాయ్.